కాశ్మీరీ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, చెక్క, యాలకులు, పలావ్ ఆకు, లవంగాలు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ, అల్లం వెల్లుల్లి, యాపిల్, పైనాపిల్, బొప్పాయి, కొబ్బరి పాలు, సాల్ట్, కొత్తిమీర, కుంకుమ పువ్వు, ఆయిల్. కాశ్మీరీ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 కప్పు నూనె వేసి పలావాకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా ఎర్రబడ్డాక కట్ చేసుకున్న బీన్స్, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1 పెద్ద కప్పు బాస్మతి రైస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు కొబ్బరి పాలు, కొంచెం ఉప్పు, చిటికెడు కుంకుమ పువ్వు వేసి కొంచెం ఉడికాక నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బియ్యం 3 వంతులు మగ్గాక కట్ చేసుకున్న యాపిల్స్, పైనాపిల్, బొప్పాయి ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కాశ్మీరీ పులావ్ రెడీ.